వైసీపీ వాళ్ళతో వేదికలు పంచుకోవద్దని టీడీపీ హైకమాండ్ లీడర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తుంది. ముద్రగడ సంస్మరణ సభలకు వెళ్లినప్పుడు కనిపించిన కొన్ని దృశ్యాలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంతో ముందే అలర్ట్ అవుతున్నారు. మరోవైపు ఈ విషయంలో బోండా ఉమా ఎపిసోడ్ ని కూడా సీరియస్ గానే తీసుకుంది. 2 రోజుల క్రితం గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడంపై వివరణ ఇచ్చుకునే వరకు వెళ్ళింది. బోండా ఉమా వ్యవహారంపై విచారణకు ఏకంగా 3-man కమిటీ ఏర్పాటు చేసింది పార్టీ. పల్లా శ్రీనివాస్, కిలారు రాజేష్, నిమ్మల రామానాయుడుతో కూడిన 3-man కమిటీ రేపు పార్టీ ఆఫీస్ కు రావాలంటూ బోండా ఉమని కోరింది. ఈ 3-man కమిటీ ముందు బోండా ఉమా హాజరవుతారా లేదా, హాజరైతే ఎలాంటి వివరణ ఇస్తారు, రేపేం జరగబోతోంది, కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు కాపుల ఇష్యూ చుట్టూ ఏం జరుగుతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఆల్రెడీ బోండా ఉమా చెప్పారు ఒకవేళ పార్టీ వివరణ కోరితే నేను ఇవ్వడానికి సిద్ధమని. సో ఏంటి ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? రేపు ఆయన వివరణ ఇవ్వడానికి వెళ్తున్నారా లేదా, ఆయన ఏమైనా స్పందించారా దీని మీద? ఇప్పటివరకు అయితే బోండా ఉమా స్పందించలేదు, కానీ ఖచ్చితంగా పార్టీ అయితే ఈ వ్యవహారాన్ని చాలా సున్నితంగా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ 3-man కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఒకరు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. సాధారణంగా క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంటుంది, కానీ దాన్ని మించి నెక్స్ట్ లెవెల్లో ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఈ కమిటీలో ఒకరుగా నియమించింది. అదే సమయంలో రెండవది జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్ని కమిటీలో ఇంకో సభ్యులుగా ఉండబోతున్నారు. ఇంకొక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఉండబోతున్నారు. సో దాన్ని బట్టే దీనికి ఎంత ప్రాధాన్యత ఉంది, దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్నది అర్థమవుతుంది. రెండోది, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే కాపు సామాజిక వర్గంలో ఒక అలజడి రాకూడదు. ఎందుకంటే ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ముద్రగడ కన్నా సంస్మరణ సభలో అంబటి రాంబాబును కలవడం కంటే కూడా కాపు సామాజిక వర్గం మీద చేసిన చాలా సున్నితమైన వ్యాఖ్యలు. కాపు సామాజిక వర్గంలో కొంత అలజడి నెలకొని ఉంది, కొంత అశాంతి నెలకొని ఉంది. 2019 సమయంలో కూడా ముద్రగడి ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే అప్పట్లో అధికారంలోకి రాలేకపోయామంటూ చేసిన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గంలో ఒక తప్పుడు సంకేతంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జనసేన ఇప్పటికే కూటమిలో భాగంగా ఉంది కాబట్టి అది ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉంటుంది. అది పరస్పర విరుద్ధ భావాలు ప్రజల్లోకి వెళ్తే అది మళ్ళీ కొత్త ఇబ్బందులకి, గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తుంది. ఇంకొక కీలకమైన అంశం, ఆయన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కొన్ని సందర్భాల్లో అది పార్టీ అభిప్రాయంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి రేపు 2 అంశాలని, ఒకటి వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం తీసుకోవడం ద్వారా ఒకవేళ ఆయన అది తన వ్యక్తిగత అభిప్రాయం మరొకసారి పునరావృతం కాదు అంటే దానికి సంబంధించి అక్కడితో ముగిసిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఆయన కానీ మళ్ళీ అంతకు మించి నేను తప్పేం చేయలేదు, ఇలా మాట్లాడడంలో తప్పేం లేదు అంటే కొంత హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. అంతకు మించి పెద్దగా యాక్షన్ అయితే ఉండదు, కానీ ఒక క్లారిటీ ఇవ్వాలన్నది మాత్రం. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో కొంత రకమైన రాంగ్ డిస్కషన్ అయితే జరుగుతోంది. అది పార్టీ జనసేన కూటమిలో ఉంది కాబట్టి దానికి భిన్నంగా ఈ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ సున్నితత్వాన్ని నివారించేందుకే దీన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు స్వయంగా చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కూడా దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తున్నారంటే దానికి ఒక చాలా కీలకమైన రాజకీయ పరిణామంగా దీన్ని భావిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇక్కడ అంబటి రాంబాబుని కలిసి వేదిక పంచుకోవడం కంటే కూడా అంతకు మించి గత కొంతకాలంగా బోండా ఉమా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఆయన మంత్రి పదవులు పొందిన వారిలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఉదాహరణకి ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సవిత లాంటి వాళ్ళు ఎన్నికలకు ముందు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి దక్కిన ప్రాధాన్యత మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేసిన మాకు దక్కలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో నిన్న ఒక్కటే గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ వ్యవహారం ఒక్కటే కాకుండా వరుస పరిణామాలు, గతంలో ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, అంతకుముందు 2014-19 సమయంలో చేసిన కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మళ్ళీ వేరే రకమైన రాజకీయ సమీకరణలకి, రాజకీయ చర్చకి తావివ్వకుండా వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఆయన నుంచి వివరణ తీసుకోవాలి. అది తన వ్యక్తిగత అభిప్రాయమే, పార్టీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నాన్ని చేయడం ద్వారా కొంత ఘర్షణ వాతావరణాన్ని, అంటే కాపు సామాజిక వర్గంలో జనసేనకి ఇబ్బంది లేకుండా చేయడం, అదే సమయంలో ఇంకొక వేరే రకమైన డిస్కషన్కి తావు లేకుండా చేసే ఉద్దేశం అన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.